సజీవుడైన యేసు నామంలో మనకందరికీ శుభములు. దేవుని మహాకృప కనికరము వలన మనము ఈ దినమునకు బ్రతికించబడ్డాము. దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన సన్నిధిలో కొంత సమయం గడుపుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి ప్రేరేపించి ఉదయకాలంన కూడుకోవడానికి సహాయం చేశాడు. దేవునికి వందనాలు. జీవవాక్కులు అది ఎంతో విలువైనటువంటివి, బలమైనటువంటివి, లోతైనటువంటివి, రక్షించగలిగినటువంటి ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయములో అనేక విషయాలు చెప్పబడ్డాయి. కానీ నా ధ్యానము ఒక మాట మీద ఉన్నది. 4వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రతి వచనములో ఒక మాట కనపడుతుంది. అదేమిటంటే బంగారు. 4వ వచనంలో లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. 5వ వచనంలో మందిరము పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి. 6వ వచనంలో ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించను. ఆ బంగారు పర్వయీము నుండి వచ్చినది. 7వ వచనంలో దాని తలుపులను, మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి. 8వ వచనంలో చూడండి, 1200 మనుగుల మేలిమి బంగారుతో అతడు దాన్ని పొదిగించెను. 9వ వచనంలో మేకుల ఎత్తు 50 తులముల బంగారు మీది గదులను బంగారంతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలం నందు చెక్కడపు పని గల 2 కేరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. దేవాలయములో బంగారు ఎక్కువగా కనపడుతుంది. జీవ గ్రంథంలో బంగారు అన్నటువంటి ఆ మాట భౌతికముగా మరియు ఉపమానముగా వాడబడినటువంటి మాట. భౌతికమైనటువంటి విషయాలను కొన్ని మాటలు మనము గ్రహిస్తూ, మరి ముఖ్యముగా క్రొత్త నిబంధనలో ఉపమానముగా వాడబడినటువంటి ఈ మాటను మనము పరిశీలించబోతున్నాము. మనకు వెంటనే బంగారు అన్నటువంటి మాట ప్రస్తుతము అది చాలా విలువైనటువంటిది. భౌతికముగా మనం మాట్లాడుకుంటే అది విలువైనటువంటిది, అందరూ కోరుకునేటటువంటిది, అనేక గుర్తులకు అది సూచనగా ఉన్నది. అనేక గుర్తులకు అది సూచనగా ఉన్నది. భౌతికముగా మనము ఇక్కడ మాట్లాడినటువంటి బంగారు, భౌతికముగా ఇక్కడ సొలొమోను గారు దేవాలయమునకు ఎక్కువగా బంగారు వాడినట్టు, అది తన దేవుడైనటువంటి సృష్టికర్తకు చాలా గౌరవముతో, అంటే అతి శ్రేష్టమైనటువంటి బంగారుతో తనకు ఆ దేవునికి ఆలయము కట్టాలని, అంటే ఆ బంగారు వాడుటలో దేవుని పట్ల తనకున్నటువంటి ఆరాధన, దేవుని పట్ల తనకున్నటువంటి గౌరవము, అంటే అంత ప్రశస్తముగా, అంత అద్భుతముగా దేవుని పట్ల ఉన్నటువంటి ఆరాధనకు గుర్తుగా భౌతికమైనటువంటి ఈ బంగారును వాడేటటువంటి వారు. మరియు చాలా సందర్భాలలో 24వ అధ్యాయంలో ఆదికాండంలో బంగారు ఉంగరము పెట్టుట ఒక వివాహమునకు
గుర్తుగా ఆ యూదులలో ఆ ఆ సంస్కృతి ఉన్నది. ఇప్పుడు కూడా మనం వివాహ సమయంలో బంగారు ఉంగరము పెట్టుట ఒక గుర్తుగా, అంటే వివాహం చేయబడడానికి ఒక గుర్తుగా బంగారు ఉన్నట్టు మనం చూస్తున్నాం. భౌతికమైనటువంటి బంగారు. ఇదే సొలొమోను గారు ఆలయమునకు ఏ విధముగా బంగారు వాడాడో, దీనికి ప్రతిరూపమైనటువంటి ఒక ఆలయము, ఒక యెరూషలేము పట్టణము, నూతన యెరూషలేము పట్టణము ప్రకటనలో 21వ అధ్యాయములో అక్కడ కూడా బంగారు మనకు కనబడుతున్నది. ప్రకటన 21:21లో చూడండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజ వీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఆ పట్టణపు రాజ వీధి శుద్ధ సువర్ణము అంటే పరిశుద్ధమైనటువంటి బంగారుతో రాజవీధి ఏర్పడింది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘము, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘము కూడా మనము గమనిస్తే 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ సంఘమునకు కూడా ఉపమాన రీతిగా పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు గదా. విమోచింపబడుట అన్నటువంటి పదములో అవతల మనము అమ్మబడ్డాము, ఒకరికి అమ్మబడ్డాము. మన పాపం వలన మనము రుణపడి ఉన్నాము. అపవాదికి, మరణానికి మనం రుణపడి ఉన్నాము. అది తీర్చలేక ఉంటున్నాము, అప్పు కట్టుకోలేక ఉంటున్నాము. ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో ఆయన రుణాన్ని నేను చెల్లిస్తాను, ఆయనను విడుదల చేయండి, విమోచించండి. మరి ఏమివ్వాలి? ఏమిస్తే మనల్ని విడుదల చేస్తారు? బంగారు, వెండి అవి ఇస్తే మనల్ని విడుదల చేయరు. యేసు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. అంటే ఇప్పుడు ఈ బంగారు కంటే కొన్ని వేల రెట్లు మన జీవితంలో ఒకటి పనిచేస్తుంది. అది యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. కనుక ఈ విమోచించబడినటువంటి మనము నూతన యెరూషలేము పట్టణములో ఆ 12 గోత్రాలకు సాదృశ్యమైనటువంటి ఆ ద్వారాలు గాని, 12 అపోస్తలులకు సాదృశ్యమైనటువంటి ఆ పునాదులలో గాని మనము అక్కడ ఉన్నాము. అక్కడ కూడా బంగారం ఉంది, కానీ లిటరల్ బంగారం అయితే కానే కాదు. అంటే ఇప్పుడు మనం చూచేటటువంటి బంగారము పరలోకములో లేదు. 19వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ గొర్రెపిల్ల భార్య తన్ను తాను అలంకరించుకొని సిద్ధపడి ఉన్నది. ఆమెకివ్వబడినటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, క్రొత్త నిబంధనలో ఈ భౌతికమైనటువంటి బంగారుకు ఉపమాన రీతిగా ఎన్నో ఆత్మీయ అర్థాలను మనము చూస్తాం. ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు లవదోకియ సంఘానికి ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. రండి, నా దగ్గర బంగారు కొనుక్కోండి,
శుద్ధమైన బంగారు నా దగ్గర కొనుక్కోండి. అదేంటి యేసు ప్రభు బంగారు వ్యాపారం ఏమైనా చేస్తున్నాడా? యేసు ప్రభు దగ్గర వెళ్ళి మనం ఏం కొనుక్కోవాలి? రండి నా దగ్గరికి రండి, మీ కనులకు కాటుక కనుక్కోండి. రండి నా దగ్గరికి రండి, మీ తెల్లని వస్త్రాలు కొనుక్కోండి. బంగారు కొనుక్కోండి. బంగారు అది పరిశుద్ధతకు గుర్తు. బంగారు యేసు ప్రభు దగ్గర ఏం కొనుక్కోవచ్చు అంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నీ దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము. బంగారు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలములో కూడా అక్కడ ఒకరోజు గుడికెళ్ళాడు. సొలొమోను కట్టినటువంటి గుడి తర్వాత పడిపోయింది. తర్వాత ఎజ్రా, నెహెమ్యా, యెహోషువ, జెరుబ్బాబెలు వీళ్ళందరూ కూడా కలిసి మరలా దేవాలయాన్ని కట్టారు. కట్టిన తర్వాత అది కూడా తర్వాత పడిపోయింది. తర్వాత హేరోదు రాజు యూదులను ఆకర్షించుటకు వారికి ఒక గుడి కట్టించాడు. ఆ గుడిలో కూడా బంగారం ఉంది. అయితే యేసుక్రీస్తు ఒక రోజు పోయినప్పుడు అక్కడ కొంతమంది యాజకులు వస్తున్నటువంటి భక్తులతో మాట్లాడుతూ, ఆ యాజకులు భక్తులతో చెప్తారంట, మీరు దేవాలయంలో ఉన్నటువంటి బంగారు మీద ఒట్టు పెట్టుకుంటే అది నిలుస్తుంది. అది కరెక్ట్. మనం కూడా ఒక్కొక్కసారి ఒట్టు పెట్టుకుంటుంటాం. అమ్మ తోడు, నాన్న తోడు. అంటే ఇక అది చాలా, అంటే అదొక ప్రమాణమునకు గుర్తుగా ఆ మాట చెప్తుంటాం. ఇక ఆ మాట చెప్తే అది నిజంగా దాని మీద మనము నిలబడతాము అన్నట్టుగా ఒట్టు పెట్టుకుంటుంటాం. అయితే భక్తులు వచ్చి, బంగారు తోడు నేను ఇది నీకు ఇస్తాను, ఈ దేవాలయంలో ఉన్నటువంటి బంగారు తోడు నెక్స్ట్ వచ్చే వారము మేము ఇది కానుకగా సమర్పిస్తాము. చూడండి, బంగారు తోడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు మత్తయి సువార్త 23:17లో, బంగారు పరిశుద్ధమైనదా? బంగారును పరిశుద్ధపరిచే దేవాలయమే ముఖ్యము. బంగారును పరిశుద్ధపరిచేది దేవాలయం అంట. ఆ మాట చదువుదాము. మత్తయి సువార్త 23వ అధ్యాయములో 17వ వచనము. 23వ అధ్యాయము 17వ వచనము. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? 16వ వచనంలో, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీయూ లేదు, గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. బంగారును శుద్ధపరిచేది, పరిశుద్ధపరిచేది దేవాలయం. బంగారు అన్నటువంటిది నెగటివ్గా, అపవాదికి కూడా ఉపమానంగా వాడబడినటువంటి వస్తువు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనములో, ఆ క్రూర మృగము మీద సముద్రములో మహావేశ్య కూర్చున్నటువంటి ఆ మహావేశ్య కూడా బంగారుతో రత్నములతో అలంకరించబడినది. 18వ అధ్యాయంలో నూతన బబులోను పట్టణము లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బంగారు సంపద మీద వారు ధనవంతులైరి. ఆ మహావేశ్యతో కలిసి, ఆ నూతన బబులోను పట్టణంతో కలిసి వాళ్ళు ధన సంపద
చేసుకుంటున్నారు. బంగారును పెంచుకుంటున్నారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఇదే బబులోనులో నెబుకద్నెజరు రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించి దానికి మొక్కమని అందరినీ బలవంతం చేసినట్టు మనం చూస్తున్నాం. భౌతికమైనటువంటి బంగారు దాని యొక్క తీవ్రమైనటువంటి చీకటి స్థాయి ఏంటంటే అది అపవాది అవుతుంది. నిర్గమకాండంలో కూడా ఇశ్రాయేలీలు బంగారు దూడను తీసుకొని దాన్ని పూజించినట్టు శపింపబడినట్లు వారందరూ కూడా శపింపబడినట్లు మనం చరిత్రలో చూస్తాం. కనుక ఈరోజు 2 పాఠాలు. భౌతికమైనటువంటి బంగారు విషయంలో అది ఒక దైవముగా మారే అవకాశం ఉన్నది దాని యొక్క విపరీతమైనటువంటి స్థాయిలో. బంగారు సంస్కృతిలో ఒక గుర్తు, వివాహమునకు గుర్తు. ఇక ఇతర సంస్కృతులలో ఒక గుర్తుగా బంగారు వాడతారు. ఓకే. లేదా బంగారు ఒక సంపదకు ఒక గుర్తుగా, సంపద నా దగ్గర ₹1,00,000 ఉన్నాయని ఒకరంటారు. లేదా నా దగ్గర 1 తులం బంగారు ఉందని ఒకరు కూడా చెప్పవచ్చు. అది కూడా ఓకే. కానీ బంగారు అంటే పిచ్చి. బంగారు అంటే పడి చస్తారు కొంతమంది. బంగారు కావాలి, బంగారు వేసుకోవాలి. బంగారు సంస్కృతుల వలన కలిగి ఉండే బంగారు వేరే. మన సంస్కృతి ప్రకారం బంగారు కమ్మలు పెట్టుకుంటారు, బంగారు చైన్ వేసుకుంటారు, బంగారు నోస్ రింగ్ పెట్టుకుంటారు. కానీ ఇంకా దానికి విపరీతమైనటువంటి భౌతికమైనటువంటి బంగారు మీద అత్యాశ మహావేశ ద్వారా కలిగేటటువంటి తలంపు. బంగారు మీద అత్యాశ. గనుక సొలొమోను గారు బంగారును ఉపయోగించి దేవాలయాన్ని కట్టాడు. దేవుని పట్ల గౌరవం, ఆరాధన. 3వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథములో ఒక వ్యక్తిని విడుదల చేయాలి. కుంటివాడు ఆ కుంటితనం నుంచి బయటకు తీసుకొని రావాలి. అప్పుడు పేతురు గారు అంటారు, మా దగ్గర వెండి బంగారము లేదు, మరి ఏముంది? యేసు నామము ఉన్నది. హల్లెలూయా. యేసు నామము కొన్ని వేల రెట్లు ఎక్కువ బంగారు. యేసు నామం. 119వ కీర్తన 127వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. అదే విషయం మనకు కీర్తనలు 19:10 వచనంలో కూడా మనకు కనబడుతున్నది. కీర్తనలు 19:10 చదువుదామండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో 9 నుండి చదువుతాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. కీర్తనకారుడు దేవునికి దగ్గరగా జీవించినటువంటి కీర్తనకారుడు. 119వ కీర్తన 127వ వచనంలో నూట 19వ కీర్తన
127వ వచనంలో 126 జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. ఈజ్ ఇట్ సో ఇన్ మై లైఫ్? ఇది నిజమా నా జీవితంలో? దేవుని మాటలు బంగారు కంటే, అపరంజి కంటే, ఇంకా ఇక్కడ చూడండి, నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఆజ్ఞలు ఆజ్ఞలంటే ఇది నువ్వు చేయాలి. అది బంగారు కంటే నాకు చాలా ఇష్టంగా ఉన్నవి. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. అది పరిశుద్ధాత్మ ద్వారా 2 కొరింథీ 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనము పత్రికలమంట, క్రీస్తు పత్రికలు. ఈ పత్రికల మీద ఒక రాశారు. ఎవరు రాశారంటే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఏం రాశాడు? ఇదిగో వీళ్ళు సువార్త విని వీళ్ళు రక్షించబడ్డారు గనుక వీళ్ళు క్రీస్తు పత్రికలై ఉన్నారు. వీరిని మీరు చదవచ్చు, వీరిని మీరు చూడవచ్చు, ఈ పత్రికలను చదవచ్చు, చూడవచ్చు. ఈ విషయము, ఈ రక్షణ కార్యము అది బంగారు కంటే శ్రేష్టమైనది. రక్షణ అన్నటువంటిది బంగారు కంటే శ్రేష్టమైనది కదండి. కనుక భౌతికమైనటువంటి బంగారుతో దేవాలయాలు కట్టేటటువంటిది లేదు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు యొక్క విశిష్టత. ఎంత ఖర్చండి! ఒక ఒక బంగారుతో ఏదైనా చెయ్యాలంటే సొలొమోను గారు గోడలను, ఆ పలకలను అన్ని బంగారు, బలిపీఠమును బంగారు దీపస్తంభమును, ప్రకటన 1:20లో ఈ బంగారుతో చేయబడినటువంటి దీపస్తంభం ఏంటి అంటే సంఘము. బంగారుతో చేయబడినటువంటి దీపస్తంభము సంఘము. అంటే సంఘము బంగారుతో పోల్చదగినటువంటిది. మేలిమి బంగారుతో, శుద్ధమైన బంగారుతో, అగ్ని చేత పుటము వేయబడినటువంటి, కాల్చి పుటము వేయబడినటువంటి బంగారుతో సంఘము పోల్చబడింది. కడగబడినటువంటి సంఘము, యేసు రక్తము ద్వారా విమోచింపబడిన సంఘము. నేనే, నువ్వే. బంగారు కంటే ఎంత విలువైనటువంటి వారు మనము. ఒక పక్కన బంగారు పెట్టి ఇంకొక పక్కన ఒక విశ్వాసిని పెడితే, దేవా నీకు ఏది ఇస్తాను, నీకేది ఇవ్వాలి? నువ్వేం కోరుకుంటావు? ఏం కోరుకుంటావంటే నాకు ఆ విశ్వాసే కావాలి. దేవునికి ఏమి ఇద్దాం చెప్పండి? నన్ను నేను దేవునికి ఇచ్చుకొనుట, దానికి ఆల్టర్నేటివ్గా చాలామంది తమను తాము దేవునికి అర్పించుకొనక దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా చాలా విలువైనటువంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన హృదయము దేవునికి ఇవ్వకుండా ఎంత విలువైనటువంటివి దేవునికి ఇచ్చినా, ఎంత శ్రమను మనము దేవుని కొరకు ఇచ్చినా అది ఇతరులకు ఉపయోగపడుతుందే గాని తమ రక్షణ నిమిత్తమై, తన విమోచనకు అది ఉపయోగపడదు. అది ఉపయోగపడదు. ఇప్పుడు మనము ఆలయాలు కడుతున్నప్పుడు
ఎంతోమంది నీ స్పాన్సర్స్ అడుగుతారు. అనులు కూడా, అయ్యా మేము పలానా దేవాలయం కట్టుకుంటున్నాం, గుడిని కట్టుకుంటున్నాం, చర్చి కట్టుకుంటున్నాము, ఏదైనా ఇవ్వండి అంటే వాళ్ళు చాలా విలువైనటువంటివి ఇస్తారు. ఎక్కువ డబ్బు ఇస్తారు. ఎక్కువ డబ్బు ఇస్తే ఎవరికి ఉపయోగము? ఆ ఆలయానికి, లేదా తర్వాత అక్కడ ఆరాధన చేస్తున్నటువంటి వారికి ఉపయోగము. ఇచ్చిన వ్యక్తి తను ఇచ్చినటువంటి బంగారమును బట్టి రక్షణ రాదు. తను ఇచ్చినటువంటి డబ్బును బట్టి రక్షణ రాదు. తన్ను తాను దేవునికి అర్పించుకోవాలి. దేవుని బంగారిచ్చి మనం మెప్పించలేము. దేవునికి బంగారిచ్చి, బంగారుతో చేయించి, ఆ దేవాలయంలో బంగారు వస్తువులను పెట్టి, అక్కడక్కడ నేను చూస్తుంటాను కొంతమంది వెరీ అన్ఫార్చునేట్. ఈ ప్రభువు బల్లకు ఉపయోగించే పాత్రలు వెండి పాత్రలని వాడుతున్నారు. ప్రభువు బల్లకు ఉపయోగించే పాత్రలు వెండి పాత్రలంట. ఇంకా నాకు తెలియదు కానీ మరి ఎక్కడైనా బంగారు కూడా ఉపయోగిస్తున్నారో లేదు. లేతే వెండి గ్లాసులు. అసలు ఆ మాట కృత నిబంధనలో నిలబడదు. అది కాలిపోతుంది. అది నిలబడదు. ఎంత విలువైనటువంటిది. అంటే ఏమి సందేశం మనం ఇవ్వాలనుకుంటున్నాము? ఇచ్చేవారు ఏ భావంతో ఇస్తున్నారు? నంబర్ 1. కొత్త వాళ్ళు చూసి, కొత్తగా రక్షించబడినటువంటి వారు వచ్చి ఆ వెండి పల్లెలను, వెండి పాత్రలను చూచి వాళ్ళకి ఏ సందేశం రావాలి? ఏ సందేశం రావాలి? క్రీస్తు రక్తానికి మించినటువంటి బంగారు ఏముంది కదండి? క్రీస్తు మాటలకు మించినటువంటి బంగారు ఏదుంది? సంఘాన్నే దేవుడు బంగారంటే, దీపస్తంభమే సంఘము. బంగారు దీపస్తంభమే సంఘము. మనము బంగారుతో విమోచింపబడలేదు. యేసు రక్తముతో మనం విమోచించబడ్డాము. అపవాది అనేకులకు ఈ దినములలో వేస్తున్న వల ఏంటంటే, అనేకులను ధనవంతులుగా చేయుట. ధనముండుట తప్పు కాదు. ధనం సంపాదించుట తప్పు కాదు. వాటి ద్వారా ఎవరైనా దేవునికి దూరంగా అవుతున్నారంటే అది అపవాది ద్వారా వచ్చినటువంటి ధనమే. అది మహావేశ్య ప్రపంచంలో అనేకులకు వేసేటటువంటి వల ఏంటంటే, దేవుని మీద నమ్మిక అవసరం లేదు, నువ్వే దేవుడవు అని బోధిస్తూ, జీవిస్తే తినాలి, త్రాగాలి, సుఖించాలి అన్న మనసును పుట్టించేది. యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి రక్షణ అవసరం లేదు. ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధత మనకు అవసరం లేదు అన్న భావన కలిగించేది మహావేశ్య. నూతన బబులోను పట్టణము. నూతన బబులోను పట్టణం కనుక బంగారుతో దేవాలయం కట్టబడింది. ఇక్కడ నువ్వు నేనే బంగారు. హల్లెలూయా. ఎందుకు ఎట్లయినా నేను బంగారు? నువ్వెట్లా బంగారైనవు? 1:18-19 మొదటి పేతురు పత్రిక ప్రకారం యేసు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. అంత వెల చెల్లించి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. దీపస్తంభం. ఈ సంఘము బంగారుతో చేయబడినటువంటి దీపస్తంభము, అనేకులకు వెలుగునిచ్చే సంఘము. బంగారు చాలా విలువైనటువంటిది. మీరు
విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీరు మీ సొత్తు కాదు. మనము దేవునికి సంబంధించినటువంటి వారం. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. దేవుని కొనుక్కొని మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. మనల్ని ఎంతో ప్రశస్తంగా చూచేటటువంటి వాడు. We cannot pacify God with gold. దేవుణ్ణి మనము బంగారుతో సంతృప్తి పరచలేము. విలువైనటువంటి భౌతికమైనటువంటి వాటితో దేవుణ్ణి సంతృప్తి పరచలేము. సంస్కృతులలో బంగారు విలువైనటువంటివి వాడవచ్చు. అవి గుర్తులు, అవి చిహ్నాలు, లేదా అది ఒక సంపదకు ఒక గుర్తు. సంపద రూపంలో బంగారును కలిగి ఉండవచ్చు. కానీ దాన్ని పూజించేంతగా, దాని కొరకు మనుషులను చంపేటంతగా మనం అక్కడక్కడ చూస్తుంటాం కదా. కొంతమందిని కొట్టి బంగారం లాక్కుపోతుంటారు, చంపేసి బంగారం లాక్కుపోతుంటారు. అక్కడక్కడ మనం చూస్తుంటాం హాస్పిటల్లో మనుషులు చనిపోతే అక్కడ కొంతమంది చెవులను కట్ చేస్తారు. అక్కడ పనిచేసేవారు చెవులను కట్ చేస్తారు. ఎందుకు? ఆ చెవులకు ఉన్నటువంటి బంగారు కావాలని. రకరకాలు. ఇంకా అంటే చూడండి, ఒక బంగారు కొరకు ఒక మనిషిని చంపేంత మనస్సు వచ్చిందంటే అది మహావేశ్య ఆత్మ. ఏంటండి బంగారు? ఒక వస్తువు. ఒక వస్తువు కొరకు, ప్రాణం లేని వస్తువు కొరకు ప్రాణమున్న అంత మనిషిని, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను చంపేంత మనసు వచ్చిందంటే అది అపవాది మనస్సు. అది అపవాది మనస్సు. దాని తీవ్రత ఎట్లుంటుందంటే, ఈ పెళ్లిళ్ళలో ఎక్కువగా మనం బంగారు విషయమే మాట్లాడుతుంటాం. ఇన్ని తులాలు ఇస్తాం, అన్ని తులాలు ఇస్తాం, మీ అబ్బాయికి ఇస్తాం, మా అమ్మాయికి ఇస్తాం, మీరింత ఇవ్వండి. ఇది ఓకే. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా అండి? దీని ఈ స్పిరిట్ ఏమవుతుందంటే, బంగారు స్పిరిట్ ఏమవుతుందంటే, ఆ రోజు మీ అమ్మ వాళ్ళు బంగారు ఇస్తామన్నారు కదా, ఇయ్యలేదు కదా, కొట్టడం ప్రారంభిస్తారు, ఇంటికి పంపించడం ప్రారంభిస్తారు. అది ఒక విపరీతం. లేదా ఈమె బంగారంటే పిచ్చి. భర్తను ఎంత వేధిస్తుందో, నాకు బంగారు కావాలి, బంగారు కావాలి, బంగారు వేసుకోవాలి, బంగారు చూపించుకోవాలి. ఇది విపరీతమైనటువంటివి. వీటన్నిటికి ఒకటే పరిష్కారము, యేసు క్రీస్తుని కలిగి ఉండుట, క్రీస్తు మాటలను మనము కలిగి ఉండుట. దాని మీద మనసుంటే మనం తప్పిపోము, మనం పడము. బంగారుతో అపవాది ప్లే చేస్తుంది. బంగారు మీదికి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. రకరకాలైనటువంటి ఆ బంగారును పూజించాలని, బంగారు రూపంలో ఉన్నటువంటి వాటిని పూజించాలని, సజీవుడైన ఆత్మ దేవుడైన నిజ దేవుడైన సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు కాక వస్తువుల వైపుకు ప్రజల మనస్సులను త్రిప్పేటటువంటిది కార్యము, మహావేశ్య కార్యము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. జీవం గల తండ్రి నాయన యొక్క వాక్యాన్ని ప్రభా మాలో ఫలింపచేయము. ప్రభా మమ్మల్ని నాయన నీ రక్తముతో నాయన విమోచించినందుకు దేవానికి వందనాలు. మమ్మల్ని నాయన దేవాలయం అన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ దృష్టిలో ప్రభా బంగారు కంటే మమ్మల్ని నాయన ప్రశస్తంగా చూచి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు నాయన. బంగారు లాంటి పవిత్రమైనటువంటి జీవితం నాయన మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.